హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. కామన్‌గా మనం ఈ రోజుల్లో ఉన్న హెల్త్ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ కావాలి అన్నా, హెల్త్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, చాలామంది అవేర్‌నెస్‌తో చెప్తున్న అంశం ఏంటంటే, లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం. అంటే జీవన శైలిని మన కంట్రోల్‌లో మనకు అనుకూలంగా మార్చుకుంటేనే ఇవాళ పరిస్థితులను అన్నింటినీ ఓవర్‌కమ్ అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి ఒక సదవకాశంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు. దీంట్లో ఎస్పెషల్లీ నేను ఇవాళ మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, లైఫ్ స్టైల్‌లో భాగంగా రాత్రిళ్ళు కొంత లైఫ్ స్టైల్‌లో మార్పులను చేసుకుంటే గనక మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. దాంట్లో చూస్తే ఇవాళ ఎస్పెషల్లీ యువత ఎవరైతే ఉన్నారో మనము గమనిస్తే వాళ్ళు తీసుకునే ఫుడ్డు ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత అదుపు తప్పిన ఫుడ్‌ను వాళ్ళు తీసుకుంటున్నారా అనే దాన్ని ఒకసారి ఆలోచించాలి. ఇవాళ మనం సిటీ కల్చర్ అనుకుంటున్నారా? వాళ్ళు ట్రెండింగ్ అంటున్నారా? ప్యాషన్ అనుకుంటున్నారా? లేదా ఎర్లీగా బాగా సంపాదించడం వల్ల వాళ్ళకు హెల్త్‌కి సంబంధించిన కార్డులున్నాయన్న ధీమాతోనో, ఇన్సూరెన్స్ ఉన్నదన్న ధీమాతోనో విచ్చలవిడిగా తినడం అనేది ఇంత ఒక వ్యసనంగా మారింది. ఇవాళ చూస్తే ఎలా ఉంది అంటే రాత్రిళ్ళు 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి తినడం ఏంటి అసలు? స్పృహ ఉందా? అసలు ఎ అది వింటేనే ఎలా ఉంది? దాని ప్రభావం మీ ఆరోగ్యం పైన ఎలా ఉంది అనేది ఒక్కసారి హోల్డ్ అవ్వండి. ఆలోచించండి ఈ విషయం పైన. ఆలోచిస్తే గానీ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారనే చెప్పొచ్చు యువత. కాబట్టి ఇవాళ చూస్తే మన సిటీలో ఏ మూలకెళ్ళినా, ఏ కార్నర్‌కెళ్ళినా, ఏ చౌరస్తాకెళ్ళినా ఏదో ఒక బిర్యానీ పాయింట్, డీప్ ఫ్రైడ్స్ ఇలా రాత్రిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ బిజినెస్ అయితే 3 పూలు 6 కాయలుగా చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఒక్కసారి ఇలా తినడం వల్లనే కదా ఏజ్‌తో సంబంధం లేకుండా ఎర్లీ బీపీ, ఎర్లీ షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ ఒకటి అని చెప్పరాదు. టాప్ టు బాటమ్ కూడా అన్ని రోగాలకు వీళ్ళే ఆహ్వానిస్తున్నారు. వీళ్ళే దాన్ని అనుభవిస్తున్నారు. ఎర్లీగానే చనిపోతున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ తిండి ఎంత ఆహ్, భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇంకా అది కాకుండా ఈ విషయం మీకు తెలుసా? కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు 9 కల్లా తినేస్తారు. తినేసి 2 గంటలకో, 3 గంటలకో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిని కాల్ చేసుకుంటూ, ఇన్వైట్ చేసుకుంటూ ఒక పాయింట్ దగ్గర కలుసుకొని రాత్రిళ్ళు 2 గంటలకు, 3 గంటలకు తినడం. అంటే ఇది ఎట్లా ఉంది అంటే వాళ్ళు చేసే పిచ్చి చేష్టలా వాళ్ళు మరి చదువుకున్న వాళ్ళు కాదా అంటే చాలా బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నది కూడా. కాబట్టి అలాంటి ఆహార నియమాలు లోపాల వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి, ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎంత వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎంత శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆర్గాన్స్ అన్నీ ఏమంటున్నారు అరుస్తున్నాయి. వాటి గోడును వినండి ఫస్ట్ మీరు. ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు వీటిలో కొన్ని మార్పులు అయితే చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఎస్పెషల్లీ నేను కొన్ని అడ్వైజ్ చేయాలనుకుంటున్నాను ఇవాళ మీకు. నైట్ టైంలో కొన్ని మార్పులు మీరు చేసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మీ శరీరం మీరు చెప్పినట్టుగా వింటుంది. మీ ఆరోగ్య సమస్యలన్నింటికీ కూడా మీరు చెక్ పెట్టేయవచ్చు. దాంట్లో మొట్టమొదటి డిన్నర్ ఫస్ట్ ఏ టైంలో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దాంట్లో 6 దాటిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకండి. ఇది నెంబర్ 1 పాయింట్. దాంట్లో కూడా మీకు డిన్నర్లో వచ్చేసి ఇడ్లీలో మళ్ళీ చపాతీ అవన్నీ కాకుండా ఓన్లీ మార్నింగ్ పల్లీలను నానబెట్టేసి ఈవినింగ్ వాటిని పోపేసి మంచిగా దట్టంగా ఆనియన్స్, మిర్చి, ఎల్లిపాయలు అన్నీ వేసేసి మంచిగా పోపేసేసి తినండి. అది మీ మనసుకు నచ్చుతుంది, తృప్తి కూడా అవుతుంది. మళ్ళీ వేరే తినాలని అనిపించదు అనమాట. పల్లీలు కానీ, ఎర్ర శనగలు కానీ, పచ్చి కొబ్బరి ఎంత తిన్నా కూడా మీకు ఏం కాదు. దాంట్లో కొంచెం మిరియాల పౌడరు అట్లా వేసేసి పచ్చి కొబ్బరిని నైట్ డిన్నర్లో తీసుకోండి. అది 6-6:30 లోపే తీసుకోండి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తప్పకుండా మీరు పాటించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తిన్న తర్వాతను లేకపోతే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నైట్ వాకింగ్ చేయండి.
అంటే మార్నింగ్ మీరు చేయొద్దా అంటే మార్నింగ్ చేసే హ్యాబిట్ ఉంటే చేయండి. నైట్ అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు నైట్ తప్పకుండా వాకింగ్ చేయండి. ఆ వాకింగ్ చేసేటప్పుడు కూడా మీ వైఫ్ అండ్ హస్బెండో లేకుంటే మీ నైబర్సో ఎవరో కొంచెం వాళ్ళు మాట్లాడుకుంటూ, అంటే మీకు టైం ఎక్కువగా తెలియదు. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. మాట మంతిలో కూడా ఆ కొంపలో ఏమైంది, ఈ కొంపలో ఏమైంది కాకుండా మీ కొంపకేం కావాలో ఆలోచించండి. అంటే అది వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా నిజానికి జరుగుతున్నది అదే కాబట్టి నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మీ ఇంట్లో ఏం కావాలో, మీకేం కావాలో వాటినే ఉచ్చరిస్తూ ఉండండి, వాటినే మాట్లాడుతూ ఉండండి. ఇంట్లో ఈ ఇంట్లో ఈ ఇంట్లతో మీకు ఒరిగేది ఏమీ లేదు, పైగా నష్టం కూడా. కాబట్టి ఒక 15 నిమిషాలు మంచిగా వాకింగ్ చేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేయండి. దానివల్ల నైట్ టైం కాబట్టి యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది. కాబట్టి మీరు మంచి ఆరోగ్యాన్ని పొందడానికి, మంచి అట్మాస్ఫియర్ని మీ ఇంట్లో కుటుంబంలో అందరికీ పంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రెండోది ముచ్చటగా ఫోన్. ఫోన్ అంటే ఇవాళ ఎట్లయిపోయిందంటే నిత్యావసర వస్తువుకు మించింది అయిపోయింది. ఎలా అంటే ఒకరోజు ఇంట్లో ఉప్పు, పప్పు, పాలు ఏది లేకపోయినా పర్లేదు కానీ ఫోన్ లేకపోతే మాత్రం కుదరదు. అలా అయిపోయిందనమాట. సో అంటే ఫోన్ అనేది మీకు ఉపయోగపడేదిగా ఉండాలి కానీ ఒక వ్యసనంగానో, మీ కంటి చూపును తినేదిగానో, మీ మెదడును ఇబ్బంది పెట్టేదిగానో ఉండకూడదు. ఫోన్ యొక్క పర్పస్ మీ అవసరాలను మీరు అభివృద్ధి మీకు మంచి చేయడానికి ఉపయోగపడాలి కానీ దానికి రివర్స్గా జరుగుతుంది ఇవల్ల ఫోన్ వల్ల. కాబట్టి ఫోనును చాలా తక్కువగా చూడండి, కంటి చూపును కాపాడుకోండి. దాంతోపాటు ఒక లిమిట్ పెట్టుకోండి దానికి. రాత్రిలో ఒక్కొక్కరి ఇంట్లో చూస్తే పిల్లల్ని చూసినా, పెద్దవాళ్ళని చూసినా 12, 1, 2, 3 వరకు కూడా మేల్కొని ఫోన్ చూడడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయి వాటి గురించి మీ అందరికీ తెలుసు. కానీ పాటించడం ఎంతమంది పాటిస్తున్నారు? పాటించడంలో మీరుంటేనే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి రాత్రి వీలైనంత వరకు తొందరగా ఫోన్ను అవాయిడ్ చేయండి. ఒక లిమిట్ పెట్టుకోండి. 10 తర్వాత ఇంకా నేను ఫోన్ను చూడను అనే లిమిట్ పెట్టుకొని కొంచెం కొంచెంగా హ్యాబిట్ని డెవలప్ చేసుకుంటే తప్పకుండా అది పాసిబుల్ అవుతుంది. 4వది వచ్చేసి మంచి నిద్ర. ఇంకా పైన వాటి ఇందాక మనం మాట్లాడుకునే అన్నీ కూడా ఈ నిద్రకి లింకప్ అయి ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. చాలామంది ఈ మధ్యలో మెయిన్ వైల్ పెరిగిన సమస్య ఏంటి అంటే నిద్రలేమి. నాకు నిద్ర రావట్లేదు. రీజన్స్ ఏంటి అంటే ఇవే. తొందరగా డిన్నర్ కంప్లీట్ చేయకపోవడం, కొంచెం వాకింగ్, శరీర కదలికలు లేకపోవడం, రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండడం, రాత్రిళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనే దాన్ని బేస్ చేసుకొని నిద్రలేమి అనేది వచ్చిందనమాట. ఇవన్నిటి మీరు ప్రాపర్ వేలో కొంచెం వాకింగ్ చేసి డిన్నర్ తొందరగా ముగించుకొని కాఫీ, టీలను అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కాబట్టి 10 వరకు అట్లీస్ట్ 10 గంటల వరకన్నా నిద్రపోయే ప్రయత్నం చేయండి. నిద్రపోవడానికి ఇప్పుడు మీకు నిద్రలేమితో సఫర్ అవుతున్నారు కదా, నిద్రపోవడానికి కొన్ని టిప్స్ను మీరు పాటించండి. దాంట్లో కొంతమందికి అయితే బుక్ పట్టుకుంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. అట్లా ట్రై చేయండి. దీంతోపాటు మీరేం చేస్తే కొంతమందికి మిల్క్ తాగితే నిద్ర వస్తుంది, కొంతమందికి తిన్న వెంటనే నిద్ర వస్తుంది. తిన్న తర్వాత వాళ్ళు ఏంటో మళ్ళీ ఫోన్ పట్టుకోను లేకుంటే టీవీలో అవి ఇవి చూడడం వల్ల నిద్ర డిలే అవుతుంటుంది. అట్లా నిద్ర వచ్చినప్పుడు ఇమీడియట్గా పడుకునే ప్రయత్నం చేయండి. చిన్న టిప్స్ను రాత్రిళ్ళు మీరు చిన్న చిన్న మార్పులను చేసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎస్పెషల్లీ మెంటల్గా మీరు ఫిట్ అండ్ ఫైన్గా ఉంటారు. కాబట్టి తప్పకుండా వీటిని పాటించండి. దీంట్లో ఏది నచ్చింది మీకు? దేన్ని పాటిస్తున్నారు? ఏదన్నా ఇంపాసిబుల్ అనిపిస్తుందా? తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.